ప్రైజ్లో దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనకి ఇచ్చిన గొప్ప కృపను బట్టి దేవాదేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవచ్చు. మరి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మరి ఆత్మీయంగాను ఇంకను దేవుని వాక్యము ద్వారా బలపరుచున్నారని మేము ఎంతగానో ఆశిస్తున్నాము. మరి ఈ యొక్క ప్రార్థనను మరి ప్రార్థన విన్నపములను మాకు తెలియపరిచిన మేము మీ కొరకు వ్యక్తిగతంగా ప్రార్థన చేసే వారంగా మేము ఉన్నాము. మరి ఈ యొక్క లైవ్ను అనేక మందికి మీరు షేర్ చేయవలసిందిగా ప్రభు పేరు మనం చేసుకుంటూ మరి ప్రార్థన స్తోత్రం 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 హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతులకు పాత్రుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడానికి స్తోత్రాలు 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 స్తోత్రాలయా. అయా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవానికి స్తోత్రాలు 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 ప్రభా. అయా నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ నీకే ప్రభావము నీకే ఆరోపిస్తున్నామయ్యా. అయా ఈ దినము వరకు నేను మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం నీ కృపే ప్రభా. అయా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవానికి స్తోత్రాలు. మనం నేను స్తుతించినని ప్రభా. సజీవులే కదా ప్రభా, నేను స్తుతించగలరని ప్రభా. సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచిన దేవానికి స్తోత్రాలు ప్రభా. అల్పులమయోగ్యులమైన మమ్మల్ని ప్రభా నీ స్వరక్తము చేతకొని ప్రభా అయా నీ అక్కనైన బిడ్డలుగా ప్రభానైనా అయా వెలపెట్టి మమ్మల్ని కొన్న దేవా మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయా. ఏమి ఇచ్చినా నీ రుణం మేము తీర్చుకోలేము ప్రభా. ఎన్నోలతో నేను స్తుతించిన నీ రుణం మేము తీర్చుకోలేము ప్రభా. అట్టి గొప్ప ధన్యతను భాగ్యమును ప్రభా మాకు ఇచ్చారు ప్రభా. నయనానికి వందనాలు వందనాలు. గనులైన వారు గొప్ప వారికి లేని తరుణాన్ని ప్రభా మాకు ఇచ్చారు దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా మా అధికారులను ప్రధానులను అయా రాజులను ప్రభా అది దేశాన్ని రాష్ట్రాలను ప్రభు గ్రామాలను పరిపాలిస్తున్న నాయకులపై కృపనుంచండి ప్రభా. వారికి మంచి ఆరోగ్యంలో ఇవ్వండి ప్రభు. మంచి జ్ఞానయుక్తమైన పరిపాలన చేయగల సామర్థ్యతను ఇవ్వండి ప్రభా. నీ ప్రజలైన వారిపై ప్రభా అయా విరుద్ధమైన దాడులు ప్రభా అయా ఎదురవుతున్న ప్రతి ఒక్కనైనా సన్నివేశాల నుండి ప్రభానైనా మీరే తప్పించండి ప్రభానైనా. కఠినమైన హృదయాలను మీరు మార్చండి ప్రభా. బండరాతి హృదయాలను మీరు మార్చండి ప్రభా. నీ ప్రేమ కలిగినైనా నీ యొక్కనైనా సన్నిధానంలో ప్రతి బిడ్డనైనా అయా తననైనా నేను స్తుతించే కృపను మీరు దయచేయండి ప్రభా. ప్రతి నాలుక నేను స్తుతించినట్టున ప్రతి మోకాళ్ళు వంగునంటున్నా ప్రభా నీ నామంలో ప్రభా. అయాటి కార్యాన్ని మీరు జరిగించండి ప్రభా. వృద్ధమైన కార్యాలు ప్రభా. అయా సౌలును పౌలుగా ఏ రీతిగానే వాడుకున్నావో ప్రభా అటువంటి అయా తనైనా సౌలులా ప్రభావ ప్రవర్తిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభానైనా. పౌలుగా మార్చే దేవుడు ప్రభానైనా. నీ కొరకునైనా నీ సేవ కొరకు ప్రభా అయా నైనా నీ బిడ్డల కొరకునైనా అయా తన హతసాక్షులుగా నువ్వు నిలబెట్టే దేవుడు ప్రభానైనా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అనేక మంది ప్రభానైనా సౌలులా వస్తున్నారు ప్రభానైనా. వారందరూ కూడా పౌలు వలె మార్చబడాలి ప్రభానైనా. నీకు వందనాలు స్తోత్రాలు. నీ బిడ్డల మీదకి వ్యతిరేకిస్తున్న ప్రభానైనా అయా సంఘాల మీదకి ప్రభానైనా అయా యొక్క సేవకుల మీదకి ప్రభా ఎదురవుతున్న ప్రతి ఒక్క దాడుల నుండి ప్రభానైనా అయా మీరే ప్రభానైనా అయా తండ్రినైనా అడ్డుగా ఉండండి ప్రభానైనా. అయా తండ్రి ప్రతి దాడుల నుండి తప్పించండి ప్రభానైనా. నీకు వందనాలు స్తోత్రాలు. హృదయాలు క్రూర హృదయాలను అయా మీరు మార్చండి ప్రభానైనా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభానైనా. కృప చూపించండి ప్రభా. కృప చూపించండి ప్రభానైనా. అయానైనా నీవే మార్గము సత్యము జీవమని ప్రకటిస్తుండే ప్రభానైనా. అయా పాపంలో ఉండకుండా శాపంలో ఉండకుండా ప్రభు నిత్య జీవానికి వారసులుగా ఉండాలని అయా చెప్తున్నప్పటికీ ప్రభానైనా అయా తండ్రినైనా అయా మతపరమైన అయా బోధలని ప్రభానైనా అయా మత మార్పులని ప్రభానైనా అయా తండ్రినైనా అనేక రీతిలుగా ప్రభానైనా అయా తండ్రినైనా అయా మత ప్రచారాల ద్వారా ప్రభానైనా అయా నీదే సేవకులను ప్రభానైనా హింసిస్తున్నారు ప్రభ. గాయపరుస్తున్నారు ప్రభానైనా. హతమారుస్తున్నారు ప్రభానైనా. నీకు వందనాలు ప్రభా. కృప చూపించండి ప్రభా. అయా నీ యొక్క జాలి కనికరమున ప్రభానైనా అయా తన్ని హింసిస్తున్న వారిని దర్శించండి ప్రభానైనా. అయా తన సేవకులు కుటుంబాలు ఉన్నాయి ప్రభానైనా. బిడ్డలు ఉన్నారు ప్రభా.
అయా మీరే తండ్రి వారికి నైనా ఆదరణకరంగా మీరు ఉండండి ప్రభు నైనా. అయా సహాయము చేయండి దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభు. అయా ప్రతి ఒక్కరిపై నీ కృప నుంచి నైనా ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ఈ సమయంలో ప్రభా నైనా బలహీనలైన వారు మీరు బలపరచండి, కృంగిన వారు మీరు లేవనెత్తండి ప్రభా. ఏ సమయంలో ప్రభు నీ సన్నిధానంలో ఉండి మొరపెడుతున్నారో ప్రభు నైనా వారి మొరను మీరు ఆలకించండి ప్రభు నైనా. నీకు వందనాలు అయా. నిజమైన దేవుడు ప్రభు నైనా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా నన్ను సెలవిస్తున్న దేవుడు ప్రభా. ఆకాశము భూమి గతించిపోయినా గాని ప్రభా నా మాట అక్షరమైన పొల్లైనను గతించిపోదనైనా వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడుతున్న దేవానికి స్తోత్రాలు ప్రభా. వాగ్దానము చేసిన దేవానికి వందనాలు ప్రభా. నీ వాగ్దానములు ఎత్తిపెట్టి ప్రార్థించే వారిగా మీరు సిద్ధపరచండి. వారి ఆత్మీయ స్థితిలో మీరు మెరుగుపరచండి ప్రభా. అయా నీలో ఉండి చల్లారిపోయిన వారిని ఆయన నువ్వెచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోతున్న వారిని ప్రభు బలపరచండి ప్రభా. అయా ఆత్మీయంగా ప్రభు నాయన కృంగిపోతున్న వారిని మీరు లేవనెత్తండి. ఆర్థిక పరిస్థితులను బట్టి నేను వెన్ను తిరిగిపోతున్న వారిని లేవనెత్తండి ప్రభా. అయా నాయన నీ వాక్యము ద్వారా ప్రభు నాయన అయా సరైన వాక్యం అందలేని ప్రాంతాలు ఉన్నాయి ప్రభు నాయన. అయా నాయన మాట మాత్రమే విత్తుతున్నారు, వాక్యంగానే ప్రకటించి లోతైన విషయాలు బయలుపరచలేనటువంటి ఆత్మీయతలో ప్రభు నాయన సేవకులు ఉంటున్నారు ప్రభు. అటువంటి నాయన సేవకులు జీవపరచండి ప్రభు నాయన. నాయన కృప చూపించండి ప్రభు. అయా తండ్రి నాయనానికి వందనాలు స్తోత్రాలు ప్రభు. కృప చూపించిన ఆయనానికి వందనాలు. ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి, ప్రతి విశ్వాసిని మీరు బలపరచండి ప్రభు నాయన. అయా కృప చూపించండి అయ్యా, బలపరచండి అయ్యా. అయా నీలో ఇంకును ప్రభు నేను మేము ప్రభు నేను స్తుతించుకునేటువంటి ధన్యత యోగ్యత మా అందరికీ మీరు అనుగ్రహించండి ప్రభా. అయా నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. అయా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాడు. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి అయ్యా. అయా వ్యాధి బాధ బలహీనతలతో ఉన్న వారిని మీద నాయన ముట్టి స్వస్థపరచండి ప్రభు నాయన. గాయపరిచి వారి పడిన గాయములను మీరు కట్టండి ప్రభు. పరమ వైద్యుడు ప్రభు నాయన. అయా స్వస్థపరిచి యెహోవా నేనని సెలవిస్తున్నావు ప్రభు నాయన. నీ హస్తమే ప్రభు స్వస్థతనిచ్చిన అంటున్నావు ప్రభా. గాయములను కట్టునంటున్నావు ప్రభా. అయా నీ మాటకు లోబడి ప్రభు నీ యొక్క చిత్తమును నెరవేర్చినప్పుడు ప్రభు నాయన వారి వ్యాధి బాధల్లో నుండి నన్ను విడుదల ఇస్తానన్న దేవుడు ప్రభు నాయన. అయా నేను నీకు లోబడే కృపను మీరు ఇవ్వండి ప్రభు నాయన. అయా వారి వ్యాధిలో వారి బలహీనతలో నాయన మీరు స్వస్థతనివ్వండి ప్రభు నాయన. నీకు వందనాలు స్తోత్రాలయ్యా. అయా ప్రతి బిడ్డను మీరు దర్శించండి, ప్రతి బిడ్డతోనే మీరు మాట్లాడండి అయ్యా. కృప చూపించండి ప్రభు. ఈ కార్యక్రమం అంతం వరకు నేను మీరు అధ్యక్షత వహించమని ప్రభు. అయా నీ ఆత్మ అధీనంలో మీరు నడిపించండి ప్రభు. పరిశుద్ధాత్మ మీ సహాయం మాకు దయచేయండి. పాటల ద్వారా ఆరాధన ద్వారా వాక్యము ద్వారా ప్రభు నీ నామం మహింపరచబడినట్లుగా నీ నామం హెచ్చించబడినట్లుగా నాయన మీరు కార్యం జరిగించండి. మేము కాదు ప్రభు, నీవే ప్రభు. మా పక్షము నుండి ప్రభు మాతో మీరుండి మాలో మీరుండి ప్రభు నాయన మమ్మల్ని జీవపరిచి నాయన. అయా చూచిన ప్రతి బిడ్డనైనా ఆత్మీయంగా ప్రభు వారి యొక్క ఆత్మలో ప్రభు జీవించబడుటకు ప్రభు నాయన నీలో ప్రభు బలపరచబడుటకు ప్రభు వారి ఆత్మీయ స్థితిని మెరుగుపరచుకునేటకు నీ కృపను దయచేయండి. చూచుచున్న వారు చూచే బుద్ధిని అయా కళ్ళను మీరు దయచేయండి. విడిచిన వారు విన బుద్ధిని కలుగచేయండి ప్రభు. వారి హృదయంలో విత్తబడుతున్న ప్రతి మాట ప్రభు నాయన వారి హృదయానికి ప్రభు నాయన నెమ్మదిని కలిగించి సమాధానం ఇచ్చి నెమ్మదినిచ్చి ప్రభు నాయన. అయా వారి యొక్క నాయన నీ మాటల ద్వారా వారు ఆదరించబడుటకు బలపరచబడుటకు జీవింపబడుటకు నీ కృపను దయచేయండి ప్రభు. అయా నీ మాటనైనా అయా బ్రతికింప చేసేది ప్రభు. నీ మాట జీవింప చేసేది ప్రభు నాయన. ఎండిన ఎముకల సహితమును ప్రభు నాయన అయా తన జీవమును సంతరింప చేసేది ప్రభు నీ మాట ప్రభు నాయన. అయా నీ మాట ద్వారా ప్రభు నాయన ఏ హృదయానికి ఏ మాట అయితే అవసరమైనదో ప్రభు మీరే మాట్లాడండి ప్రభు నాయన. నీ వాక్కు ద్వారా ప్రభు ప్రతి బిడ్డని మీరు బలపరచండి ప్రభు నాయన. నీకు వందనాలు. గూఢార్థమైన సంగతులు మర్మంలో మీరు బయలుపరచమని నీ సేవకులను ప్రభు విశేషమైన జ్ఞానాత్మకులుగా తండ్రి నాయన మీరు నిలబెట్టినైనా మీరేనైనా నీ ఆత్మ బలము చేతనైనా వాడుకోమని ప్రభు నాయన. స్తుతించుచుండగా ఆరాధించుచుండగా పాటలు పాడుచుండగా ప్రభు నీ ఆత్మ అభిషేకమును మా మీద కుమ్మరించండి ప్రభు. అయా మా స్వరమును మీరు మరుగు చేయండి ప్రభు నాయన. నీ స్వరము ద్వారా ప్రభు నాయన అయా పాడగలిగే కృపనివ్వండి ప్రభు నాయన. నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభు. మీరే మాకు సహాయము దయచేయమని ఆత్మ అయా కార్యాలు మా పట్ల మీరు జరిగించమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. మీరు పాటలు పాడుకుని ప్రభు నామాన్ని మహిమపరచుకోండి. స్తోత్రం. హల్లెలూయా.
తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. తండ్రి దేవా ఆనందమా నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా ఆనందమా నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే జుంకె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే జుంకె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారా
బడిలో నాకు సుఖము. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. హల్లెలూయా. హల్లెలూయా. మరొక పాట పాడుకొని ఉట్టి కుండను నేను నన్ను దాచు, ఒంటి గువ్వను నేను నీలో ఒదిగిపోయేము. ఒంటి కుండను నేను నన్ను దాచుము. ఒంటి గువ్వను నేను నీలో ఒదిగిపోయేము. అలుసైనాను అందరికీ, అలుసైనాను నా వారికి, అలుసైనాను అందరికీ. ఆమేన్. నలుసైనాను నా వారికి గడిచిపోవునా నా గతి, మారిపోవునా నా స్థితి, గడిచిపోవునా నా గతి, మారిపోవునా నా స్థితి. ఒంటి కుండను నేను నన్ను దాచుము, ఒంటి గువ్వను నేను నీలో ఒదిగిపోయేము. ఇంతేనని తల్లడిల్లగా తన చేయి నన్ను నడిపే మెల్లమెల్లగా. తలరాత ఇంతేనని తల్లడిల్లగా తన చేయి నన్ను నడిపే మెల్లమెల్లగా. తన గాయముల కోసమే కదా, ఈ గాయము యేసు కోసమే కదా. తన గాయముల కోసమే కదా, ఈ గాయము యేసు కోసమే కదా. ఈ గాయము యేసు కోసమే కదా. ఒంటి కుండను నేను నన్ను దాచుము. ఒంటి గువ్వను నేను నీలో ఒదిగిపోయేము. ఒంటి కుండను నేను నన్ను దాచుము. ఒంటి గువ్వను నేను నీలో ఒదిగిపోయేము. ప్రేమించని వారిపైన ప్రేమ చూపగా, ప్రేమించని మనస్సుని గాయపరచగా, ప్రేమించని వారిపైన ప్రేమ చూపగా, ప్రేమించని మనస్సుని గాయపరచగా. కనురెప్పైన నన్ను కాయకుండినా కన్న తండ్రివి నన్ను విడువకుంటివి. కనురెప్పైన నన్ను కాయకుండినా కన్న తండ్రివి నన్ను విడువకుంటివి. కన్న తండ్రివి నన్ను విడువకుంటివి. ఒకటి కుండను నేను దాచుము. ఒకటి గువ్వను నేను నీలో ఒదిగిపోయేము. ఒకటి కుండను నేను దాచుము. ఒకటి గువ్వను నేను నీలో ఒదిగిపోయేము. మీలాగా నన్ను ఎవరు ప్రేమించగలరు, నీలాగా నన్ను ఎవరు ఆదరించగలరు, నీలాగా నన్ను ఎవరు
నిలచినా నా పక్షమై నీవుంటే చాలయా త్రిలోకమేకమై నిలచినా నా పక్షమై నీవుంటే చాలయా నా పక్షమై నీవుంటే చాలయా ఒడిగుండను నేను రాజుము ఒడిగువను నేను నీలో ఒదిగిపోయిము ఒడిగుండను నేను నన్ను రాజుము ఒడిగువను నేను నీలో ఒదిగిపోయిము అలుసైనాను నలుసైనాను నా వారికి అలుసైనాను అందరికి నలుసైనాను నా వారికి గడిచిపోవునా నా గతి మారిపోవునా నా స్థితి గడిచిపోవునా నా గతి మారిపోవునా నా స్థితి ఒడిగుండను నేను నన్ను రాజుము ఒడిగువను నేను నీలో ఒదిగిపోయిము ఒడిగుండను నేను నన్ను రాజుము ఒడిగువను నేను నీలో ఒదిగిపోయిము హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక పాట పాడుతున్న ప్రభువాను. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందుని చేయి విరుచునా అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా సియోను దేవుడే నీ సిగ్గుపడనివ్వడు కనికరాపునుడే నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే నేను సిగ్గుపడనివ్వడు కనికరాపునుడే నీ కన్నీరు తుడుచును అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన శత్రువే నీ స్థితి చూసి అతిశయపడుచున్నా సింహాల నీ ఎదుటే మృంగివేయ నిలచిన నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై శత్రువు చేతికి నిన్ను అప్పగింపడు శత్రువు చేతికి నిన్ను అప్పగించడు సియోను దేవుడే నేను సిగ్గుపడనివ్వడు కనికరాపునుడే
మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. పరిస్థితులన్నీ చేజారిపోయినా ఎంతగానో శ్రమ పడినా ఫలితమే లేకున్నా అనుకున్నవన్నీ దూరమైపోయినా మంచి రోజులు వస్తాయని నిరీక్షనే లేకున్నా మారది తన రాతని దిగులు పడకుమా మారాను మధురముగా మార్చెను నీకై మారది తన రాతని దిగులు పడకుమా మారాను మధురముగా మార్చెను నీకై మేలులతో నిన్ను తృప్తిపరచును మేలులతో నిన్ను తృప్తిపరచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరాపునుడే నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరాపునుడే నీ కన్నీరు తుడుచును అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఒంటరి పురతమి విసుగులేపినా పొందిన పిలుపే భారమైపోయినా ఆత్మీయులందరూ అవమానిస్తున్నా నమ్మదగిన వారు లేక నిరాశతో నిలచిన పిలుపునే విడచి మరలిపోకుమా న్యాయాధిపతివే నాయకునిగా నిలుపును నిన్ను పిలుపునే విడచి మరలిపోకుమా న్యాయాధిపతివే నాయకునిగా నిలుపును నిన్ను పిలచిన దేవుడు నిన్ను మరచిపోవునా పిలచిన దేవుడు నిన్ను మరచిపోవునా సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరాపునుడే నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరాపునుడే నీ కన్నీరు తుడుచును అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందునే చేయి విడచునా అసాధ్యమెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరాపునుడే నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరాపునుడే మా కన్నీరు తుడుచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరాపునుడే నీ కన్నీరు తుడుచును
ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామమును మహిమపరచుకున్నాము. వాక్యం చదువుకొని మన ఆరాధన నలభై కీర్తన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 42వ అధ్యాయం చదువుతున్నాము. దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవాని కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు దృష్టించున్నది, జీవం గల దేవుని కొరకు దృష్టించున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదును. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నా కన్నపానములాయను. జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను విన్న సంగతిని సంతోషము కలిగే స్తోత్రం చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారు నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియో నా దేవుడనియో చెప్పుకొనొచ్చు. ఇంకను నేను ఆయనను స్తుతించెదను. నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. కావున యోర్దాను ప్రదేశం నుండి హెర్మోను పర్వతం నుండి నీ సాగు కొండల నుండి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీ జల ప్రవాహ దారుల ధ్వని విని కరుడు కరుడను పిలుచుచున్నది. నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదుగా పొర్లిపారి ఉన్నవి. ఆయనను పగటి వేళ యెహోవా తన కృప కలుగా నాకు ఆజ్ఞాపించును. రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవితాధారయు అయి దేవుని గూర్చిన ప్రార్థన నాకు తోడుగా ఉండును. కావున నీ వేళ నన్ను మరిచి ఉన్నావు. శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడిని సంచరించవలసి వచ్చినేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. నీ దేవుడు ఏమాయను నా శత్రువు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. ఈ వాక్యం అందరం కలిసి నా ప్రాణమా నీవేళ కృంగినావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యం మన వినికిడిలో ముద్ర వేసి భద్రపరచును. కొద్ది నిమిషాలు దేవుని సన్నిధానంలో మన పూర్ణ హృదయంతో మన పూర్ణ ఆత్మతో మన దేవుడైన యెహోవాను సేవించి మన దేవుని వాక్యము సెలవిస్తుండగా ప్రతి ఒక్కరము కూడా మనకి ఇవ్వబడిన సమయంలో ప్రభువుని కొద్ది నిమిషాలు స్తుతిద్దామండి. దేవానికి స్తోత్రం. మనం ఈ దినాన సజీవులుగా ఉన్నామంటే, మనం ఇలా నిలిచి ఉన్నామంటే ఆయన కృపగణులైన వారు గొప్ప వారికి లేని తరుణాన్ని భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చి ఉన్నారు. అందచందములు కలిగిన భోగములు కలిగిన అనేక మంది దినాన లేరు, కానీ దినాన మనం సజీవులుగా మరి నిలిచి ఉన్నామంటే దేవుని యొక్క మహాకృప అయినది కనుక ప్రతి ఒక్కరము కూడా దేవుని సన్నిధానంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అయా నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే స్తుతి 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 స్తుతి. సర్వాధికారి నీకే స్తోత్రం 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 స్తోత్రం. అల్ఫా ఒమేగమైన తండ్రి నీకు స్తోత్రం 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 స్తోత్రం.
అయా నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. అయా నీకే స్తుతి, 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 స్తోత్రం, స్తోత్రం, స్తోత్రములయ్యా. అయా నీకే వందనాలు, 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 వందనాలయ్యా. అయా నీకే స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. నీ ఆత్మచేత మమ్మల్ని నింపండి ప్రభువా. నీ పరిశుద్ధాత్మ సహాయంగా వేడుకుంటున్నామయ్యా. నీ ఆత్మచేత మమ్మల్ని ఆవరించండి పరిశుద్ధాత్ముడా. మమ్మల్ని లీడ్ చేయండి ప్రభు, మమ్మల్ని గైడ్ చేయండి ప్రభునైనా. నీ సన్నిధానంలో నిలబడగలిగే సామర్థ్యతను మాకు ఇవ్వండి ప్రభునైనా. అయా శ్రమైనను, వ్యాధైనను, బాధైనను, దుఃఖమైనను ప్రభునైనా నీ సన్నిధానంలో నిలబడగలిగే శక్తిని మాకు ఇవ్వండి ప్రభునైనా. నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలయ్యా. అయా నీకే వందనాలు, 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 వందనాలయ్యా. అయా నీకే స్తుతి, 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 స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవు చేసిన మేలులకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలులకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృప
వందనం యేసయ్యా వందనం యేసయ్యా బలహీనులనైన నన్నెంతగానో బలపరచావు క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు బలహీనులమైన నిన్నెంతగానో బలపరచావు క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు వందనం యేసయ్యా 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 ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా
ఏమైనా చేయగలం, కదమొత్తం మార్చగలం, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. ఏమైనా చేయగలం, కదమొత్తం మార్చగలం, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. బలహీనులైన మమ్మల్ని బలపరిచేది. Thank you, Jesus. అయా కృంగిన వాణ్ణి Thank you, Holy Spirit. Hallelujah. Thank you, Father. Thank you, Father. అయా మమ్మల్ని బలపరిచేవాడు, I love you, మమ్మల్ని Father. స్థిరపరిచేవాడు. Thank ఏ you, పాటి Father. వారమైన I love మమ్మల్ని you, ప్రభు Father. నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్నావు. I praise you. నీ ప్రేమను ప్రభు మా ఎడల వ్యక్తపరిచినావు ప్రభు. మేము కాదు ప్రభు, నీవే మమ్మల్ని ప్రేమిస్తున్నావు ప్రభు. Jesus. అయా మా ప్రేమ ఏ పాటిది ప్రభు. అయా దినమున్నంత వరకు మేము ప్రేమించగలము. Love you, Lord. అయా Love you, మమ్మల్ని Lord. ప్రేమించినంత వరకు మిమ్మల్ని ప్రేమించగలము కదా ప్రభు. శాశ్వతమైన Love you, Holy ప్రేమతో Spirit. ప్రభు. Holy, holy. ఎటువంటి పాపములో బంధకాల్లో ఏ విధమైన శ్రమలో ఉన్నప్పటికీ కూడా Thank you, ప్రభు, Holy. గాయములో ఉన్నప్పటికీ కూడా ప్రభు నా ప్రేమించే హృదయం కలిగిన దేవుడు ప్రభు, క్షమించే హృదయం కలిగినటువంటి దేవుడు ప్రభు. అయా నీ ప్రేమను మా మీద కుమ్మరించండి. అయా నీ ప్రేమను మా పైన కుమ్మరించండి ప్రభు. అయా నీ ప్రేమలో నేను మమ్మల్ని నడిపించండి. అవునయ్యా అవునయ్యా. నీ ప్రేమలో మమ్మల్ని నడిపించండి. నీ అగాపే ప్రేమ ప్రభు. అవునురా. శాశ్వతమైన ప్రేమతో నేను అవునయ్యా. ప్రేమిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఆ ప్రేమ చేత మమ్మల్ని ఆవరించండి. అవును తండ్రి. అయా శత్రువును సహితమును ప్రేమించగలిగే హృదయమును మాకు ఇవ్వండి. హే థ్యాంక్ యూ ఫాదర్. అయా మా ఎదుటి శత్రువు ఎదురొచ్చినప్పుడు శాంతి అమ్మమ్మ. అయా రేఖాందల రబా షెదల రెబే బాబా లబ్రో తురో సెఫెని బాబా కతియా మద్రో సెఫెని రగందల మత్రో లుబ్రా సదనదల బా లెబంత్రో సెఫెందరే మాత్ర దున సెద్రే మాగ్లో లిసి బామా నీ మత్రో ప్రేమను వ్యక్తపరిచే హృదయమును మాకు ఇవ్వండి ప్రభు. బలహీనమైన మమ్మల్ని బలపరిచేవాడు, సందుల మధ్యలో మమ్మల్ని స్థిరపరిచేవాడు. అయా మా కన్నీటి బ్రతుకును ప్రభు నాట్యంగా మార్చే దేవుడు. అయా వ్యాధి బాధ బలహీనతల నుండి లేవనెత్తగల దేవుడు ప్రభు. సాధ్యమైన దేవుడు లేడు. అయా నీకు సమస్తము సాధ్యమే ప్రభు. అయా మారాన్ని మధురంగా మార్చు దేవుడు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేస్తున్న దేవుడు ప్రభు. ఆరిన నేల మీద నీ ప్రజలు నడిపించిన దేవుడు ప్రభు. నేను నీకు స్తోత్రాలు ప్రభు. అయా నీ ప్రజలు వెట్టి చాకిరిలో ఉన్నప్పుడు ప్రభు వారి మొరలను ఆలకించిన దేవుడు ప్రభు. ఏ వ్యాధిలో ఏ బాధలో ఏ బలహీనతలను మొరపెడుతున్నామో నీవు ఆలకించే దేవుడు ఉన్నానని సెలవిస్తున్నావు. అయా నీ మాటను ప్రభు అయా నాయన వ్యర్థపరిచే దేవుడు కాదని సెలవిస్తున్నావు ప్రభు. వాగ్దానములన్నీ నెరవేర్చే దేవుడు అంటున్నావు ప్రభు. అయా నువ్వు చేసిన వాగ్దానములు ప్రభు ఎత్తిపెట్టి ప్రార్థించే వారముగా మమ్మల్ని సిద్ధపరచు. అయా నీ అఘేప ప్రేమ చేత మమ్మల్ని నింపండి ప్రభు. కడ వరకు ప్రభు నాయన నిలిచేది నీ ప్రేమ మాత్రమే ప్రభు. నీ వాక్యం సెలవిస్తుంది. అయా ప్రవచనములైన ప్రభు నిరర్ధకమైపోవచ్చు కానీ ప్రభు నాయన అయా శాశ్వతమైన ప్రేమను ప్రభు నిన్ను వ్యక్తపరుస్తారంటున్నా ప్రభు. అయా ప్రేమ చేత మమ్మల్ని నడిపించండి ప్రభు. నిలబెట్టండి ప్రభు. అయా వాడుకోండి ప్రభు నాయన నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. కృప చూపించండి, బలపరచండి. బలమైన ఆత్మాభిషేకము చేత మమ్మల్ని నిలబెట్టండి ప్రభు. ప్రతి అవసరత ప్రతి అక్కర అయా నువ్వు తీర్చే దేవుడు ప్రభు. సన్నిధానంలో అయా మా కన్నీరు నాయన నువ్వు చూసే దేవుడు ప్రభు. ప్రతి కన్నీరుని కవర్లో దాచుకునే దేవుడు ప్రభు.
ప్రభా, ఏది కూడా వ్యర్థమైపోదంటున్నావు ప్రభా నాయనా. అయ్యా ప్రతి కన్నీటి బట్టికి ప్రభా ప్రతిఫలాన్ని ఇస్తానంటున్నావు అయ్యా. తల్లి కన్నీరు విడవమంటున్నావు ప్రభా నాయనా. అయ్యా కృప చూపించి బలపరచునాయనా. అయ్యా కన్నీరు విడిచేటి ప్రార్థనా జీవితాన్ని మాకు ఇవ్వండి ప్రభా. మోకరించగలిగే ప్రార్థనా జీవితాన్ని ఇవ్వండి ప్రభా నాయనా. ఆకలార్చేటువంటి ప్రార్థనా జీవితాన్ని ఇవ్వండి ప్రభా. రోధించేటువంటి ప్రార్థనా జీవితాన్ని ఇవ్వండి ప్రభా. మార్పు కలిగి ప్రార్థించేటువంటి ఆత్మను ఇవ్వండి ప్రభా. నశించిపోతున్న ఆత్మల కొరకు అయా, నశించిపోతున్న యవన బిడ్డల కొరకు అయా, దేశంలో ప్రభా అనేక చోట్ల భయంకరమైన ప్రభా వ్యసనాలకు ప్రభా లోనైపోతున్నారు. రోధించే తల్లులు లేవనెత్తండి ప్రభా. రోధించే తల్లులు లేవనెత్తండి ప్రభా. లేవనెత్తండి ప్రభా. కన్నీటి ప్రార్థన అయా తండ్రి, నశించిపోతున్నారు ప్రభా. వారు పాడు చేసుకుంటున్నారు. ఆరునగ్నిగా హతైపోతున్నారు ప్రభా. అయా భయంకరమైన వ్యాధి బాధ బలహీనతలతో తండ్రినైనా వారి శరీరాలు ప్రభు చిక్కుబడిపోతున్నాయి ప్రభా. అయా దర్శించండి ప్రభా. ఒక పాపం ఇష్టం కాదు కదా, ఆ పాపంలో మరణించడానికి ఇష్టం కాదు కదా ప్రభా. అయా మా దేశంలో ఏడుబడి చేస్తున్న గంజాయి నుండి విడుదలనివ్వండి ప్రభా. ఆ మత్తు పదార్థాల నుండి విడుదలనివ్వండి ప్రభా. ఆ త్రాగుడైన బంధకాల నుండి విడుదలనివ్వండి ప్రభా. అయా విడిపించండి. అయ్యా భయంకరమైన మత్తులోనైనా ఎవరి బిడ్డల ప్రభు నశించిపోతున్నారు ప్రభా. అయా నామములో దర్శించండి ప్రభా. అయా పిల్లలు మార్చండి ప్రభు. స్థితిగతులు మార్చండి ప్రభు. నీకు సాధ్యమైనది ఏది లేదు ప్రభు. అయా అనేక మంది ప్రభు మార్చిన దేవుడు ప్రభు. అయా నీ నామానికి మహిమకరంగా వారిని సిద్ధపరచండి ప్రభు. పాప బ్రతుకులను మీరు మార్చండి ప్రభు. అయా ప్రతి ఒక్కరిని నీ సన్నిధానంలో స్థిరపరచండి ప్రభు నాయనా. కృప చూపించునైనా, కృప చూపించునైనా నాయనా. నీ నామ మహిమార్థంగా ప్రభు ప్రతి ఒక్కరిని నిలబెట్టండి ప్రభు. కృప చూపించునైనా అయా నీలో స్థిరపరచునైనా. స్తోత్రాలు 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 అయా. కన్నీటిని ప్రభు మీరు తొలగండి ప్రభు. అయా ఎంతగానో వేదన పడుతున్నారు, ఎంతగానో అంగలారుస్తున్నారు ప్రభు. ఇక సాధ్యమైనది ఏది లేదు ప్రభు. సమస్తము సాధ్యమే ప్రభు. ఏదైనా చేయగల శక్తిమంతుడు ప్రభు నాయనా. వారి జీవితాలను ఏదైనా చేయగల శక్తిమంతుడు ప్రభు. వారి బ్రతుకులను మార్చగల శక్తిమంతుడు ప్రభు నాయనా. సర్వశక్తిమంతుడు ప్రభు. నీ చేతులకి నాయనా యవనస్తులను అప్పగిస్తున్నాను ప్రభు. కృప చూపించునైనా, బలపరచునైనా, విడిపించునైనా. పాపంలో నుండి శాపంలో నుండి ప్రభు అయా బంధకాల్లో నుండి విడిపించునైనా. అయా కృప చూపించునైనా. నీకు వందనాలు స్తోత్రాలు. బలమైన కార్యాలు మీరు జరిగించండి ప్రభు. నీ ప్రత్యక్షతను వెలబరచండి ప్రభు నైనా. నీకు వందనాలు స్తోత్రాలు అయా. అయా ప్రతి ఒక్కరిపై నీ కృప నుంచమని ప్రభు. అయా నీ సన్నిధానంలో ప్రభు నిలబరచుని నీ సేవకులపై నీ కృప నుంచునైనా. నీ వాక్యానుసారంగా ప్రభు అయా నడిచే కృపను మా అందరికీ మీరు దయచేయండి ప్రభు. అయా నీ వాక్యము మమ్మల్ని బ్రతికిస్తుంది ప్రభు. అయా నీ వాక్యము మమ్మల్ని ఆదరిస్తుంది ప్రభు. నీ వాక్యం మమ్మల్ని నైనా బలాభివృద్ధి కలుగ చేసేది ప్రభు మా జీవితాల్లో ప్రభు. అయ్యా ఎక్కడైతే పడిపోతున్నామో, ఎక్కడైతే మా జీవితాలు సరి చేసుకోకుండా నడుస్తున్నామో ప్రభు, నీ వాక్యము ద్వారా సరి చేయబడి చక్కబడి అయా నీలోనైనా మంచి మార్గంలో నడిచే కృప నాయన నీ మాటలో ఉంది ప్రభు. నీ వాక్కులో ఉంది ప్రభు నాయన. అయా తన జీవము కలిగేది నీ మాటలో ప్రభు. అయా మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని నాయన నీ సన్నిధానంలో స్థిరపరచండి ప్రభు. అయా నీ సన్నిధానంలో మమ్మల్ని స్థిరపరచండి ప్రభు. నీ వాక్యము చేత మమ్మల్ని కట్టి ప్రభు నీలో ఫలభరితమైన జీవితంలో జీవించే కృప మా అందరికీ మీరు అనుగ్రహించమని, ఇలా చూసిన ప్రతి ఒక్కరిలో ప్రభు మీరు బలపరచమని, వారిలో ఏ విధమైన కృంగుబాటు ఉన్నదో ప్రభు, ఏ అసమానతలు ఉన్నాయో ప్రభు నైనా, ఏ విధమైన శోధనలు ఉన్నాయో ప్రభు నైనా, ఏ ఆర్థికంగా నలిగిపోతున్నారో ప్రభు, వారి పరిస్థితులన్నిటినీ చేతులకు అప్పగిస్తున్నారు ప్రభు. ఆ వ్యాధి బాధ బలహీనతల్లో నుండి ప్రభు, అయా ప్రతి రుగ్మతల్లో నుండి ప్రభు స్వస్థతనిచ్చి ప్రభు నైనా, అయా కృప చూపించి నైనా, అయా బలమైన కార్యాలు మీరు జరిగించమని ప్రభు. నీ నామ మహిమార్థంగా ప్రతి ఒక్కరిని
సిద్ధపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో అయ్యా నేను స్తుతించి వేడుకొని కొద్ది స్తుతుల ఆరాధనలు ప్రభుని పాదాల సన్నిధానానికి అప్పగించుకుంటుంది. సేవకులు మీరు బలపరిచిన నీలోనైనా నీ వాక్కు ద్వారా మమ్మల్ని బలపరచమని మీరు మహిమ ఘనత ప్రభావంలో పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. దేవుడు రాసిన వాక్యాన్ని మీతుండగా మరి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధతో ఉన్నారు. స్త్రీకి గడ్డ కరిగిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లేపుతున్నాడు దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి ఈ విధంగా మీ మధ్యలో రావటానికి ప్రభు చూపించిన కృపకై తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. Praise the Lord. We greet you all in the matchless name of our Lord and Savior Jesus Christ. We come before you and we thank you and who are participating here. सबको जय मसीह की जो आज इस फेसबुक लाइव में आए हैं. अब परमेश्वर और आपको बरकत दे, आशीष दे और प्रभु में आप अनुदिन बढ़े और प्रार्थना में हम मेरे लिए भी प्रार्थना करें. Praise the Lord. Hallelujah. దేవుని యొక్క వాక్యంలోకి మనం చూసుకుందాం. నీ పక్షాన ఉన్న దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఏంటండి నీ పక్షమా ఎవరున్నారంట? దేవుడు ఉన్నారు. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడానికి స్తోత్రాలు. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఈ దినమున ప్రభా, పునరుద్ధాన దినమునైనా సెప్టెంబర్ 14వ తారీఖు కొద్ది నిమిషాలు ప్రభా, ఏ విధంగా నీ సన్నిధానంలో వాక్యం విత్తడానికి ప్రభా నీవు చూపిస్తున్న కృపకై తండ్రి నీకే స్తోత్రాలు. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి. మరి ముఖ్యంగా ఫేస్బుక్ లైవ్లో ఎవరు చూస్తున్నారు, ఎవరెవరే బాధల్లో శోధనలో వ్యాధులు ఉన్నారో ఈ దినాన్ని వాక్యము సెలవిస్తుంది. నువ్వు మా పక్షం ఉన్నావు ప్రభా. అందరిని బట్టి తండ్రికి వందనాలు చెల్లించుకుంటూ వినగల చెవులు దయచుని గ్రహించుకునే మనసును ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది నాన్న దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూసుకున్నట్లయితే ఆదికాండము 31వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చూసుకుందాం. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 31 వర్స్ 1 ఆన్వర్స్. అక్కడ మనం చూసుకున్నట్లయితే ఆదికాండము 31వ అధ్యాయము మొదటి వచనం నుంచి. యెహోవాని శరణుదొచ్చి ఉన్నాను, నన్నెన్నడను సిగ్గుపడనీయకము, నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన యావదాస్తి సంపాదించదనని చెప్పుకొనిన మాటలు యాకోబు వినెను. మరియు అతడు లాబాను ముఖము చూసినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడలో ఉండలేదు. అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళము, నేను నీకు తోడై ఉండదునని యాకోబుతో చెప్పగా, యాకోబు పొలములో తన మంద యొద్దకు రాహేలు లేయను పిలువనంపి వారితో ఇట్లను, మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండునట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇది నాన్న కొన్నిసార్లు మన తండ్రి కానీ, మన బంధుమిత్రులు కానీ, మన స్నేహితులు కానీ కొన్నిసార్లు ప్రేమగా ఉంటారు, కొన్నిసార్లు మన పరిస్థితులు బాగోనప్పుడు మనం వెలివేసే వారిగా ఉంటారు. కానీ నువ్వే పరిస్థితుల్లో ఉన్నా ఎలా ఉన్నా ప్రభు అయిన దేవుడు మనకి ఎల్లవేళ తోడైన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన మన పక్షం ఉన్న దేవుడు. ఈ దినాన మనం చూసుకున్నట్లయితే మరి ఆ వివాహము చేసుకోవాలని యాకోబు ఏం చేశాడంటే సుమారు 14 సంవత్సరాలు అంటే కొలువు చేసి ఉన్నాడు. ఎంత కష్టపడి ఉన్నాడు ఆ యొక్క మరి తన భార్యను తను పొందుకోవడానికి, ఆ వివాహము చేసుకోవాలని, ఇష్టపడిన అమ్మాయిని చేసుకోవాలని. ఈ దినాన చూడండి, మొదటగా పని అవ్వాలని చెప్పి మరి తన యొక్క మామగారు మొదటగా ప్రేమించారు. తర్వాత మరి ఆయన ఆ విధంగా ప్రేమించలేట్లని అక్కడ మన వాక్యము తెలియపరుస్తుంది 5వ వచనంలో, మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండునట్లు ఇప్పుడు నా మీద నుండలేదా నేను.
మొన్నటి దినాన్ని బాగానే ప్రేమించారు, గత కొన్ని సంవత్సరాలు బాగానే ప్రేమించారు, కానీ ఇప్పుడు ఆ ప్రేమ నాకు కనబడట్లేదని చెప్పి యాకోబు ఎంతగానో మరి ఆ వేదన బాధలో ఎంతగానో కుమిలిపోతూ ఉన్నాడు. ఇది నేను అంటాను, మనుషులు నిన్ను కొంతకాలమే ప్రేమించొచ్చేమో, కానీ ఆయన నిన్ను ఎల్లవేళలా శాశ్వత కాలంగా ఆయన ఒకే రీతిగా నిన్ను ప్రేమించే దేవుడు అయినాడు. ఆమేన్, హల్లెలూయా. The people may love you for some time or for some reason or some situation, but our God, He loves you forever. Amen, hallelujah. He loves you forever till your death. Amen, hallelujah. ఆయన నువ్వు చనిపోయేంత వరకు ఒకే రీతిగా నిన్ను ప్రేమించే దేవుడు. నీ దగ్గర ఉన్నా లేకపోయినా నిన్ను ప్రేమించే దేవుడు. ఇది నేను మనుషులంగా మనము కొన్ని విషయాల్లో మనము ఏం చేస్తున్నాం, అవసరాన్ని బట్టి ప్రేమిస్తున్నాం, మనుషుల దగ్గర ఉన్నదాన్ని బట్టి ప్రేమిస్తున్నాం, ఆ ప్రేమ ఉన్నట్టుగా నటిస్తూ ఉన్నాము. కానీ ఇది ప్రభు అంటున్నాడు, నేను నీ పక్షాన ఉన్నాను, ఎవరున్నా లేకున్నా నేను నీ పక్షాన ఉన్నాను, నీ పక్షాన్ని నేను కార్యము చేస్తాను అంటున్నాడు. చూడండి, మరి మొదటి మరి ఆ యొక్క మాటగా మనం చూసుకున్నట్లయితే ఆదికాండము 31వ అధ్యాయము 3వ వచనములో, అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకును నీ బంధువుల యొద్దకును తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడైనదని యాకోబుతో చెప్పగా. చాలండి. ఇక్కడ ఏమైందంటే మరి మనుషులు మోసం చేశారు, కానీ దేవుడు ఎవరు తోడై ఉన్నాడంట. మనుషులు కొన్నిసార్లు ఏం చేస్తారంటే, ఇందాక చెప్పాను కదా, ప్రేమిస్తున్నట్టు నటిస్తారు, కానీ అవసరం తీరే కొద్దీ వాళ్ళు కూడా మర్చిపోయే వారిగా ఉంటారు. మనుషులు కొంతకాలం వరకు నిన్ను ప్రేమించే వారిగా ఉంటారు. ఇది మరి నేను కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మరి ఏ మనుషుడు సరైనదిగా ఉన్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది ఎలా తెలుసు అంటే, మన ప్రభు సన్నిధానంలో మనం అడిగే వారిగా ఉండాలి. చూడండి, మరి ఆదికాండం 31:3 చదువుకో, లాబాను ఇంతకు ముందు ఉన్నట్లుగా లేడు, మారిపోయాడండి. ఇది నీ సొంత భార్య ఉంటుందా? నువ్వు వివాహము చేసుకున్నప్పుడు నీ భార్య ఎలా ఉన్నది, లేకపోతే నీ భర్త ఎలా ఉన్నాడు? ఈ దినాన నీ భర్త నీ భార్య ఎలా ఉన్నారు? కొంతకాలము గడిచింది, కొన్ని సంవత్సరాలు కలిసి, మరి ఈ దినాన ఆ ప్రేమలు కరువైపోయినాయంటే లేవు. తాత్కాలిక సమస్తము కూడా నీ దగ్గర ఉంటే నీ భార్య నిన్ను ప్రేమిస్తుంది. నీ దగ్గర సమస్తము కోల్పోయి చూడు, ఎవరు నిన్ను ప్రేమించరు. అంతా విడిచిపెట్టి తిరిగే వారిగా ఉన్నారు. సొంత భార్య, భర్తలు, పిల్లలు అందరూ కూడా ఏమీ లేదని చెప్పి నిన్ను నడి రోడ్డు మీద పడేరా, లేకపోతే కనీసం ఒక ముద్ద ఎట్టే వాళ్ళు కూడా ఉండరండి. ఇది నా పక్షాన దేవుడు ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నేను నీ పక్షాన ఉన్నాను కదా, నీ దగ్గర ఉన్నా లేకపోయినా ఆయన నీకు సహాయం చేసే దేవుడు అయి ఉన్నాడు. ఇది ఎందుకు నీవు భయపడుచున్నావు, ఏ విషయంలో నువ్వు భయపడాల్సిన పరిస్థితి వస్తున్నది అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఆ యొక్క లాభాన్ని ఇంతకు ముందు ఉన్నట్లు లేడు కదా, మారిపోయాడు కదా, మరి నీతోటి వారు ఎందుకు మారిపోతున్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు సరైన వారో జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు నిజముగా ప్రేమిస్తున్నారో జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎందుకు మరి ఆయన మరి నీ కొరకు నా కొరకు అంతగా మరణించాల్సి వచ్చిందంటే, మరి అంతగా మరి శ్రమ మరి పడాల్సి వచ్చిందంటే, ఆయన నిన్ను నన్ను అంతగా ప్రేమించాడు కాబట్టి. ఆయనకి ఏం అవసరము? ఎందుకంటే నువ్వు నశించటం ఆయనకి ఇష్టం లేదు. ఆయన మారిపోయే దేవుడు కాదు, ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు. నీ కఠినమైన సమస్యల నుండి కూడా, శోధనల నుండి కూడా, ప్రతి విషయముల నుండి కూడా ఆయన నిన్ను తప్పించి నిన్ను బలపరిచే దేవుడు అన్నాడు. ఇది నేను చెప్పగలను, నా పక్షాన నా దేవుడు ఉన్నాడు. ఎవరున్నా లేకున్నా నా పక్షాన నాకు దేవుడు తోడై ఉన్నాడని. ఆయన మనకి తోడైన నడిపించే దేవుడు. ప్రతి విషయమందు ఆయన నీకు సహాయం చేసే దేవుడు. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్లి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవను. ఆమేన్, హల్లెలూయా. ఇది నువ్వు వెలుచున్నావేమో, నీ సొంత గృహము విడిచిపెట్టి నువ్వు వెలుచున్నావేమో, ఆయన వాగ్దానము తీసుకొని నువ్వు వెలుచున్నావేమో. ఆయన అంటున్నాడు, నేను మరలా రప్పిస్తాను. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎక్కడ కోల్పోయావు అక్కడికి నేను మరలా రప్పిస్తాను. నువ్వు వెళ్ళావు, ఇక్కడ నుంచి విడిచి వెళ్ళిపోయావు, కానీ వెళ్ళేవని నిన్ను విడిచిపెట్టలా. నేను నీకు తోడై ఉంటాను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా.
నువ్వు అరణ్యములో ఉన్నాయని నీకు తోడై ఉన్నాడు, నువ్వు ఎడారిలో ఉన్నాయని నీకు తోడై ఉన్నాడు, నువ్వు ఒంటరిగా ఉన్నాయని నీకు తోడై ఉన్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. మనుషులు నిన్ను మర్చిపోతారేమో కానీ దేవుడు నిన్ను మర్చిపోయే దేవుడు కాదు. ఇది నాన్న మనము చాలా సార్లు కూడా అయ్యో నేను ఒంటరి దాన్ని ఇక నాకంటూ ఏమీ లేదు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో. ఇది నాన్న ప్రభు అయిన దేవుడు అంటున్నాడు, ఫర్ ఐ యామ్ విత్ యూ, గాడ్ సేస్, నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు వెళ్ళావు, నిన్ను మరలా తీసుకొస్తాను అంటున్నాడు. ఆమె హల్లెలూయా. ఈ గృహము విడిచి వెలుచున్నామేమో, ఈ గ్రామం విడిచి వెలుచున్నామేమో, ఈ దేశం విడిచి వెలుచున్నామేమో, ఇక అయిన వారు దూషిస్తున్నారని నీకు వల్ల కాదని నాకు వద్దని చెప్పి నువ్వు వెళ్ళిపోతున్నావేమో. దేవుడు అంటున్నాడు, ఒకనొక దినాన్ని రాబోచున్నది, ఎక్కడైతే నువ్వు త్రోసివేయబడ్డావో, ఎక్కడైతే వెలివేయబడ్డావో, ఎక్కడైతే నిందల అవమానం భరించి ఉన్నావో అక్కడికి నిన్ను మరలా రప్పించబోతున్నాను, అక్కడే నిన్ను నిలబెట్టబోచున్నాను, అక్కడే నిన్ను వాడుకోబోచున్నాను. నిన్ను మర్చిపోలేదు. ఆమె హల్లెలూయా. నేను నీకు వాగ్దానం ఇచ్చాను, నేను నీకు సహాయం చేస్తాను, నిన్ను విడవను, నిన్ను ఎడబాయనని చెప్పి దేవుని వాక్యము తెలియపరుస్తుంది. ఆమె హల్లెలూయా. నిజమే, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. కష్టాలు వచ్చినాయని చెప్పి భర్త విడిచిపెట్టినట్టు, భార్య విడిచిపెట్టినట్టు, తల్లిదండ్రులు పిల్లలు విడిచిపెట్టినట్టు దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఇది నాన్న మనము ఏ పరిస్థితిలో ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆదికాండము 31వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కబడి చేసితివో ఆ బేతేలు దేవుడును నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశములో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశంలోకి తిరిగి వెళ్ళమని నాతో చెప్పిన నేను. ఇది నాన్న ఈ ఆదివారం దినమున ఎవరైతే ఫేస్బుక్ లైవ్ చూస్తున్నారో, కూడి ఉన్నారు, ఇక్కడ ఎవరైతే ఉన్నారో, ఇది నన్ను ప్రభు అంటున్నాడు, మనుషులు మారిపోయారు కానీ దేవుడు ఆలోచన ఇచ్చి నిన్ను నడిపించే దేవుడే అన్నాడు. ఆమె హల్లెలూయా. ఆయన నీకు ఆలోచన ఇస్తాడంట. నువ్వేమో ఇక్కడ నుంచి వెళ్ళాలనుకుంటున్నావు కానీ దేవుడు అంటున్నాడు, ఇది నన్ను వాగ్దానం చేస్తున్నాడు, నువ్వెక్కడ స్తంభం మీద నూనె పోసావో, ఎక్కడ మాకు మొక్కుబడి చేసావో, ఆ బేతేలు దేవుడినైనా నేనే అంటున్నాను, నేనే నీకు సెలవిస్తున్నాను, నేనే నీకు వాగ్దానం ఇస్తున్నాను. ఏమంటున్నాడు ఆయన వాగ్దానము? ఇప్పుడు నీవు లేచి, ఇగో ఇన్నాళ్ళ వరకు అయిపోయింది, ఇక అయిపోయిందని అంటున్నావు. దేవుడు ఇందాక పాట పాడుకున్నాం కదా, ఆయన కథ మొత్తం మార్చగలడు, ఖచ్చితంగా ఆయన మారుస్తాడు, ఆయన స్థిరపరుస్తాడు, ఆయన నిన్ను నిలబెడతాడు. ఎప్పుడు ఇది నాన్న నీవు ఒంటరిగా అయిపోయావు చూడు, ఇక నా వల్ల కాదు ప్రభా అని నువ్వు మోకరించి కుమిలిపోతూ కన్నీరు కారుస్తూ దిక్కుమాలిన పరిస్థితిలో పడిపోయి నువ్వు వేర్చుచున్నావు, మూలుగుచున్నావు. ఇప్పుడు అంటున్నాడు దేవుడు, లెగు నువ్వు, ఇగో నేను నీ పక్షాన ఉన్నాను అంటున్నాడు. ఆమేన్. ఆయన మన పక్షాన ఉన్నాడు. ఆయన అంటున్నాడు చూడండి 13వ వచనము, ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నువ్వు పుట్టిన దేశంలోకి తిరిగి వెళ్ళమని నాతో చెప్పానంట. ఆమేన్ హల్లెలూయా. ఎక్కడికి పంపిస్తున్నాడు? నీ పుట్టిన దేశానికి మరలా పంపిస్తున్నాడు. ఆ ప్రాంతానికి, ఆ గ్రామానికి, ఆ చుట్టుపక్కల వారితో నీ సాక్ష్యం అక్కడ పంచుకోవడానికి దేవుడు నిన్ను మరలా అక్కడికి పంపిస్తున్నాడు. ఆయన చేయగల సమర్థుడండి. మనుషులు మారిపోయారు కానీ దేవుడు ఆయన నిన్ను ఆలోచించి నడిపించే దేవుడు. ఆయన ఆలోచన గొప్పవండి. అందుకే కదా యెషయా గ్రంథంలో అంటది, మన ఆలోచన మన తలంపులు భూమికి ఆకాశం ఎంత వ్యత్యాసం అంత వ్యత్యాసం అంట. మనము కొద్దిగానే ఆలోచిస్తాం, మనం ఎంతవరకే ఆలోచిస్తాం, మనము కొద్దిగా పరిమితము చేసుకొని ఆలోచిస్తాము కానీ ఆయన ఇచ్చేది శ్రేష్టమైనదిగా ఉంటుంది. ఆయన నీ కొరకు ఎప్పుడు ఆయన నువ్వు పుట్టక ముందే నీ గురించి ఆలోచించి ఉన్నాడు. నేను ఒకటి అడిగితే దేవుడు 4 ఇచ్చే దేవుడు. ఆమేన్ హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఇచ్చేది ఆ విధంగా సమృద్ధిగా ఉంటదంట. ఆమేన్ హల్లెలూయా. ఇది నీవు అడిగి చూడు, ఆయన నీకు ధారాళంగా ఇచ్చే దేవుడు. లేదు ఇంకో పలానా మోజెస్ నీకు ఎంత ఇస్తాను, హేమంత్ నీకు ఎంత ఇస్తాను, లేదా ప్రసన్నానికి ఎంత ఇస్తానని చెప్పి దేవుడు కొలతేసే పట్ల నువ్వు అడిగి చూడు, ఆయన నీకు ధారాళంగా ఇచ్చే దేవుడు అయినాడు. ఆయన శ్రేష్టమైనది ఇచ్చే దేవుడు అయినాడు. అది మన ఊహకు అందదంట. మనుషులు మారిపోతారు కానీ దేవుడు నీకు ఆలోచన ఇచ్చి నడిపించే దేవుడు అయినాడు. అయ్యా నీ ఆలోచన నాకు ఇవ్వు ప్రభువా, అయ్యా నా తలంపులు నా ఉద్దేశాలు కాదు, అయ్యా నా నడవడికి కాదు, ఇదిగో నిన్ను మార్గాలనైనా అయ్యా ఏదో నాకు అయ్యా ఈజీ మార్గంలో నేను వెళ్ళాలనుకుంటాను కానీ ప్రభువా నీవిచ్చేది శ్రేష్టమైంది ప్రభువా. అయ్యా నీవు నాకు ఇస్తే నా దగ్గర నుంచి ఎవరు తీసుకోలేరు ప్రభా, నీవు నాకు ఇయ్యని నువ్వు అడగగలిగితే ఆయన నీకు మంచి ఆలోచన ఇచ్చి నడిపించే దేవుడై అన్నాడు. నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలో, ఎక్కడ నిలబడాలో, ఎక్కడ చెప్పాలో, ఎక్కడ బోధించాలో, ఎక్కడ కట్టాలో ఆయన నీకు జ్ఞానం ఇచ్చే దేవుడై అన్నాడు. మనుషులు మాట ఇచ్చి వదిలేస్తారు కానీ దేవుడు ఆలోచన ఇచ్చి నడిపిస్తాడు అంట.
కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 15వ వచనం. నా కాలగతులు నీ వశంలో ఉన్నవి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము, నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపుము. నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపజేయము, నీ కృప చేత నన్ను రక్షింపుము. ఆమేన్. హల్లెలూయా. ఎవరు వశములో ఉన్నాయంట అండి? అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన కాలగతులు మనుషుల దగ్గర కాదు, బంధువుల దగ్గర కాదు, స్నేహితుల దగ్గర కాదు, రక్త సంబంధికుల దగ్గర కాదు, తోబుట్టుల దగ్గరకు కాదు, బంధుమిత్రుల దగ్గరకు కాదు, కానీ ఆయన వశములో ఉన్నవి. ఆయన ఏమనుకుంటాడు అది నీకు ఆయన చేస్తాడు. ఆయన నిన్ను పిలిచాడు కాబట్టి అది ఖచ్చితంగా చేస్తాడు. అది ఆలస్యం అవ్వచ్చేమో కానీ అది ఆయన ఖచ్చితంగా నెరవేర్చే దేవుడై ఉన్నాడు. ఇది నాన్న, నువ్వు దిగులు చెందకు, నువ్వు భయపడొద్దు. ఆయన వాగ్దానము నీకు ఇచ్చాడు. ఫర్ ఐ ఆమ్ విత్ యు, నేను నీ పక్షాన ఉన్నాను. అవర్ ఎబినేజర్, నిజమే ప్రభా, నన్ను పక్షమున్నావు నాయన. మనుష్యులు ప్రభా ఎన్నో తలుపులు మూసివేయచ్చు గారు ప్రభా. అయ్యా, నువ్వు తెరిస్తే మూయగలవాడు ఎవరు నాయన? నిజమే ప్రభా, నీవు తెరువు ప్రభా నా కొరకు తలుపు నాయన. అయ్యా, ఈ మనుషులు ఎన్నో మార్గములు మూసివేయచ్చు ప్రభా, నువ్వు నా కొరకు ఒక మార్గము తెరిచి నన్ను నమ్ముచున్నాను నాయన అని నువ్వు ప్రార్థించి విశ్వాసముతో అడిగి చూడు. ఆయన ఈ రాత్రి కాల సమయంలోనే నీ ఎదుట గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నిజమే, ఇది నువ్వు అన్ను. అయ్యా, ఇదిగో నీ పాదాల సన్నిధానికి వచ్చాను, నన్ను జ్ఞాపకం చేసుకో. 3వ మాట, ఆదికాండము 31వ అధ్యాయము 7వ వచనం. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతం మార్చెను, అయినను దేవుడు అతని నాకు హాని చేయనీయలేదు. 31వ వచనము కూడా, యాకోబు, నీవు బలవంతముగా నా యొద్ద నుండి నీ కుమార్తెలను తీసుకుందువేమో అనుకుని భయపడి తిని. 3వ మాట ఇక్కడ చూసుకుంటే, మనుషులు మారిపోయారు కానీ దేవుడు యాకోబు పక్షమున నిలబడ్డాడంట. ఆమేన్. హల్లెలూయా. ఏంటంటే అండి, ఎవరు పక్షాన నిలబడ్డాడు? దేవుడు యాకోబు పక్షాన నిలబడ్డాడు. అయిన వారే మోసం చేశారు యాకోబు. ఎంతో కష్టపడ్డాడు, ఎంతగానో శ్రమించాడు, అందరు నా వాళ్ళనుకున్నాడు, అంతగా అందరిని ప్రేమించాడు, దగ్గరకు తీసుకున్నాడు, కావాల్సిన శ్రమించాడు. అయినప్పటికీ కూడా మనుషులు మారట్లా, స్వార్థపూరికంగా ఉన్నారు. ఇడేదో అవకాశాన్ని బట్టి నన్ను ఏంటంటే వచ్చినాడని చెప్పి మనుషులు అనుకుంటున్నారు. యాకోబు విషయంలో అదే జరిగింది. మనుషులు మారిపోయారు కానీ దేవుడు యాకోబు పక్షాన్ని నిలబడ్డాడంట. ఆమేన్. హల్లెలూయా. ఇది నాన్న, దేవుడు నీ పక్షాన్ని నిలబడబోచున్నాడు. ఆయన నీ పక్షాన ఉన్నాడు. నీ భుజము తట్టి అంటున్నాడు, నేనున్నా, నువ్వు పద ముందుకి. గ్లోరీ. హల్లెలూయా. నేను నీకు తోడై ఉన్నాను పద, నిన్ను నడిపిస్తాను పద, ఇదిగో నిన్ను బలపరుస్తాను పద, ఇదిగో నువ్వు కృంగినంటే ఆయన నిన్ను పైకి లేపుతున్నాడు. నువ్వు కృంగిపోయావు. ఒక దైవజనుడు ఎంతగానో నీళ్లు కుమ్మరిస్తున్నాడు కానీ ఆయన దేహము, ఆయన ఆత్మ ఇదిగో ప్రభు లేపుతూ ఉన్నాడు. ఆయన పైకి లేపుతూ ఉన్నాడు, ఆయన లేపుతూ ఉన్నాడు, తీసుకెళ్తున్నాడు, ఆ ప్రదేశాన్ని తీసుకెళ్తున్నాడు. ఆ దర్శనం నాకు ఇప్పుడు కనపడుచున్నది. ఒక దైవజనుడు మోకరించి ఏడుచుంటే దేవుడు అన్నాడు, ఇదిగో నేనున్నాను కదా. ఆయన శరీరం అక్కడే ఉన్నది కానీ ఆయన ఆత్మను తీసుకెళ్తున్నాడు. ఆ నశించుతున్న గ్రామముల దగ్గరికి తీసుకెళ్తున్నాడు, ఆ ప్రాంతముల దగ్గరికి తీసుకెళ్తున్నాడు. ఇదిగో ప్రార్థించుచుండగానే, మాట సెలవీయంగానే ఆ గ్రామస్తులు, ఆ ప్రాంతం వారు గొప్ప ఉద్యమంతో అక్కడ ఆత్మ, అగ్ని ఆత్మ రగులుచున్నది. బాబా షబా రిఖాలారబా లేరేవరా అందరూ మనుషులందరూ త్రోసివేయచ్చు కానీ దేవుడు నీకు ఆత్మనిచ్చాడు, ఆత్మాభిషేకం ఇచ్చాడు. అది నిన్ను ఎవరో తాకలేదు. మనుషులు మోసము చేయొచ్చాము కానీ దేవుడు నీ పక్షాన్ని నిన్ను నిలబెట్టుచున్నాడు. ఆయన నీ పక్షమునున్నాడు. నువ్వెందుకు దిగులు చెందుతున్నావు? యాకోబు ఆ ఇంటి నుండి పారిపోయినప్పుడు లాబాను హాని చేయవచ్చు కానీ లాబాను హాని చేయకుండా ఏం చేశాడంటే దేవుడు అడ్డగించాడండి లాబాను. ఇది నీ పక్షమును కూడా ఎంతో మంది నిన్ను హాని చేయడానికి చూస్తున్నారేమో,
ఎంతో మంది నిన్ను నిందిస్తానికి చూస్తున్నారేమో, ఎందరో నిన్ను త్రోసివేయడానికి, అసలు ఇక్కడ ఉండకూడదు అని చెప్పి నిన్ను పంపించేయడానికి చూస్తున్నప్పటికీ కూడా నా దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన నిన్ను నిలబెట్టుచున్నాడు. ఆయన దేవదూత నిన్ను కంచిగా వేస్తున్నాడు. ఇది నీవెందుకు భయపడుచున్నావు? ఆత్మ నువ్వు ఎందుకు కృంగిపోతున్నావు? ఇదిగో నేనున్నాను కదా అంటున్నాడు. ఇదిగో నీ కన్నీరుని చూస్తున్నాను అంటున్నాడు. నీ ఆవేదనని చూశాను అంటున్నాడు. నీ శోధని చూశాను అంటున్నాడు. ఇదిగో అందరూ నిన్ను వెలివేసినప్పటికీ కూడా నేనున్నాను కదా. నా కుమారుడా నేనున్నాను కదా. నీకు నా కుమార్తె నేనున్నాను కదా. నువ్వు దిగులు చెందకు, నువ్వు జడియకు, నువ్వు భయపడొద్దు, నువ్వు బలహీనత పడొద్దు, నువ్వు కృంగిపోవద్దు. నేనున్నాను అంటున్నాడు. నేను నీ పక్షాన ఉన్నాను అంటున్నాడు. నేను నిన్ను నిలబెడతాను కదా. ఎందుకు నువ్వు దిగులు చెందుతున్నావు? రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం. గ్లోరీ గ్లోరీ ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వినతీక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. చాలా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇట్లుండగా ఏముందము మన పక్షాన్ని ఇప్పుడు ఎవరున్నారు అంటండి? దేవుడు మన పక్షాన ఉన్నారు. గాడ్ ఈజ్ విత్ us. ఆమేన్. హల్లెలూయా. ఎవరు లేకపోయినా, ఎవరు నిలబడకపోయినా, నువ్వు ఒంటరి వాడవైనా ఆ 10,000 మందికి దేవుడు నీ ద్వారా సమాధానం ఇచ్చే దేవుడు అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అట్లాంటి వాక్ చేతిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అట్లాంటి జ్ఞానమును దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అట్లాంటి శక్తితో నిన్ను నింపబోతున్నాడు. ఆ దావీదు చిన్నవాడే, కానీ గొలియాతు వంటి ఎంతో మంది నీ ముందు నిలబడినప్పటికీ కూడా దావీదు పక్షాన దేవుడు లేడా? ఇది నా దేవుడు నీతో అంటున్నాడు, నేను నీ పక్షాన ఉన్నాను. నువ్వు నిలబడితే చాలు, నీ పక్షాన ఉన్నాను. నీ దగ్గర దాన్ని ఉన్నదాన్ని నువ్వు వాడు, నేను నీకు నీ పక్షాన కార్యము చేస్తాను అంటున్నాడు. మనం వాడకే, మనం ప్రారంభించకే, మనం కృంగిపోయి మనలో మనము దేవుణ్ణి చిన్నగా చేస్తూ చూస్తున్నాము. కానీ ఆయన మనకంటే, మన సమస్య కంటే, ఈ లోకము కంటే చాలా గొప్పవాడని మనం గ్రహించలేకపోతున్నాం. ఆయన ఇది నన్ను వాగ్దానం ఇస్తున్నాడు, నేను నీ పక్షాన ఉన్నాను. ఆమేన్. ఆయన మన పక్షాన ఉన్నాడు కాబట్టి చూడండి, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు. ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపబడడు? దేవుని చేత ఈ దినాన ఏర్పరచబడిన వారు ఎవరైతే ఉన్నారో వారి మీద నేరం ఎవరైతే మోపుచున్నారో, మనం తప్పు చేయలేదు కానీ మన మీద కొన్నిసార్లు నేరార్పణ వేస్తున్నారు. ఇది నన్ను దేవుడు అంటున్నాడు, నేనున్నాను కదా. నువ్వు చేయలా, కానీ నీ మీద వస్తున్నాయి, అవి అనుభవించాల్సి వస్తుంది. కొన్నిసార్లు అనుకుంటాం నా దేవుడు ఏమైపోయాడు అనుకుంటాం, కానీ ఆయన నీ పక్షాన ఉన్నాడు. ఆయన నీకు సహాయం చేసేది. నేను మొన్న చెప్పాను ఒక ఆదివారంలో, ఆయన నీకెందుకు శ్రమ తెస్తున్నాడు అంటే ఆ యొక్క గ్రామంలోనే మొదటగా నిన్ను నలగొడుతున్నాడు, ఒకరిని నీ దగ్గరికి పంపిస్తున్నాడు, నీకు శ్రమ పెడుతున్నాడు. తర్వాత ఇదంతా జరిగించి ఆయన నామ మహిమార్థ నిమిత్తమై ఆ పడిపోయిన చోట నిన్ను నిలబెట్టుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ గ్రామములోనే, ఆ ప్రాంతములోనే, ఆ దేశములోనే దేవుడు నిన్ను మరలా నిలబెట్టుచున్నాడు. నేను ఓడిపోనయా నా పక్షముండగా, నీ కృంగిపోనయా నీవు నా తోడుండగా, నేను ఓడిపోనయా నా పక్షముండగా, నీ కృంగిపోనయా నీవు నా తోడుండగా. నిజమే, నీవు నిన్ను ఓడిపోము. ఎవరు మన పక్షానంట? దేవుడు మనకు తోడే అన్నాడు. మన ప్రభు మన పక్షాన తోడే నిలబెట్టుచున్నాడు. ఒకానొక దినాన ఇక వద్దు, అంత అయిపోయింది, వెళ్ళిపోదామని అనుకున్నావు, ఆయన నిన్ను నిలబెట్టలేదా? మనుషులందరూ నిన్ను త్రోసివేసినప్పుడు, మర్చిపోయినప్పుడు, బలహీన పడ్డప్పుడు, మంచాన పడ్డప్పుడు దేవుడు నిన్ను నిలబెట్టలేదా? ఇంకెందుకు నువ్వు సందేహిస్తావు? ఆయన నీ పక్షాన ఉన్నాడు. ఆయన నీ పక్షాన ఉన్నాడు కాబట్టి ఇది నన్ను ఇంకా నువ్వు సజీవులుగా ఉన్నావు, సజీవుడిగా ఉన్నావు. ఆయన కార్యములను చూస్తున్నావు.
ఫర్ గాడ్ ఈజ్ విత్ us. Amen. Who can be against us? Yes. దేవుడు మన పక్షమునగా మనకు విరోధి ఎవరు? నిజమే, మనకు విరోధి ఎవరు? ఎట్లాంటి వారైనప్పటికీ కూడా, బలవంతులైన, జ్ఞానవంతులైన, అధికారులైన, మనకంటే ఎక్కువ వారైనప్పటికీ కూడా మన పక్షాన ఒకళ్ళు ఉన్నారు. ఆయన మన ప్రభు అయిన దేవుడు. ఆయన మనకు ఒకరు చాలు. ఈ లోకంలో వేటినైనా మనం జయించగలం. ఆ విజయాన్ని దేవుడు మనకి ఇవ్వబోచున్నాడు. కొద్ది కాలము ఇక ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే, కానీ ఒక దినాన్ని రాబోచున్నది. వాళ్ళందరి ఎదుట నేను నిలబెట్టబోచున్నాను. మనము దిగులు చెంది. లాబాను యాకోబును మోసం చేశాడు, జీతం మార్చాడు, హాని చేయాలనుకున్నాడు. ప్రారంభంలో ఉన్నట్టుగా లేడు, కానీ దేవుడు మాత్రము ఈ యాకోబుకు తోడుగా ఉన్నాడు. ఇది నాన్న ఒక వ్యక్తి నీకు మాట ఇచ్చాడు. రానున్న దినాల క్రమేపాన ఆయన మాట ఏం చేస్తున్నాడంటే, ఇదిగో అతను ఎదుగుతున్నాడు కదా అని చెప్పి, అతని పేరు బాగా వస్తుందని చెప్పి అతన్ని ఏం చేయాలంటే ఏదో విధంగా పడగొట్టాలని చెప్పి తన హృదయంలో ఆ వ్యక్తి గురించి మార్చుకుంటున్నాడు. ఇది నాన్న, కానీ దేవుడు నువ్వు ఎలా ఉన్నా ఆయన నిన్ను మర్చిపోయే దేవుడు కాదు, నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నిన్ను అనాథగా వదిలేసే దేవుడు కాదు. ఆయన నువ్వు ఫస్ట్ ఎలా ఇచ్చాడో వాగ్దానం, ఇప్పుడు అదే వాగ్దానంతో నిన్ను నడిపించే దేవుడు అయినాడు. మనుషులు కాదు ఆయన మారటానికి, మానవుడు కాదు ఆయన మారటానికి. ఆయన మాట ఇస్తే అది ఎట్టి పరిస్థితులు అయినా నీకు కాకపోయినా నీ పిల్లల తరానికైనా ఆయన ఇచ్చే దేవుడు అయినాడు. ఆమె హల్లెలూయా. నమ్మి విశ్వసించి ప్రభువులో ఇంకా ఎదిగే వారిగా ఉండాలి. ఆలోచన ఇచ్చి నడిపిస్తాడంటండి ఆయన. ఇందాక మరి ఆ పాట కూడా, ఆలోచనకర్త ఆలోచనకర్త. నిజమే, ఆయన ఆలోచన మనకుంటే ప్రతిదీ మూసుకుపోయింది, ప్రతిదీ కూడా ఆయన ద్వారములు తెలవగలడు. కొన్నిసార్లు మన సొంత ఆలోచన వల్ల, మన సొంత నిర్ణయాల వల్ల లాభం కూడా నష్టానికి కొని తెచ్చుకుంటున్నామండి. కానీ వెన్ వి సరౌండర్ ఫుల్లీ, నాట్ సగంగా కాదండి, సమస్తము. అందుకే కదా ఆయన తను రిక్తునిగా చేసుకుని ఎంతగా మొత్తంగా అసలు ఈ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అంటారు ఇంగ్లీష్ లో, మొత్తంగా రిక్తునిగా చేసుకుని అన్నాడు. ఆ విధంగా మనము సంపూర్ణంగా ప్రభు విషయంలో, అయ్యా నీ చిత్తం ఏంటి ప్రభు? నా వల్ల కాదు, నా జ్ఞానం కాదు, నా ఆలోచన కాదు, నీవే సహాయం చేయని ఆయన అడిగితే ఆయన నీకు ఆలోచన ఇచ్చి నడిపించే దేవుడు. యాకోబు పక్షమున నిలబడ్డాడు, ఆలోచన ఇచ్చాడు. మనుషులు మోసం చేశారు, దేవుడు హాని నుండి తప్పించాడు. ఆలోచన ఇచ్చాడు, నిలబెట్టాడు. మరి ఇదే నాన్న, నువ్వు ఏ స్థితిలో అయితే ఉన్నావో దేవుణ్ణి అడిగిచాడు. అయ్యా నా పక్షాన్ని ఉన్నావు, నేను నమ్ముచున్నాను, నీ కార్యము నా పట్ల చూపించు, నా సంఘం పట్ల, సేవ విషయంలో, కుటుంబ విషయంలో అయ్యా చూపించు ప్రభా. నీ ఆలోచన కలిగించు ప్రభా. మనుషుల చేత మోసపోయి ఉన్నాను ప్రభా, అయ్యా ఇదిగో నువ్వు నన్ను బలపరచు ప్రభా. అయ్యా మనుషులు నా మీద నిందలు వేశారు ప్రభా, నువ్వు నన్ను బలపరచు ప్రభా. అయ్యా మనుషులు నన్ను త్రోసి వేశారు ప్రభా, అయ్యా నువ్వు నన్ను ఎన్నడూ త్రోసి వేయలేదు ప్రభా. ఆయన నీ కన్నీరును చూశాడు, ఆ దుఃఖముతో కార్చిన కన్నీరును చూశాడు. ఆయన అదే ఆనంద బాష్పాలతో నువ్వు కన్నీరు నువ్వు కార్చుతున్నావంట మరలా. ఆమె హల్లెలూయా. నువ్వు కార్చిన ప్రతి కన్నీరు దుఃఖముతోటి అతి త్వరలోనే దినాలు ఉన్నాయి. దేవుడు ఆనంద బాష్పాలతో ఆ కన్నీరు నువ్వు మరలా చూడబోతున్నావు, వెత్తబోచున్నావు. నువ్వు కన్నీరుతో పంటను ఏదైతే విత్తావో అయ్యో సంతోషంతో పంటను కోయబోచున్నావు అంట. ఆమె హల్లెలూయా. ఇది నాన్న ఆ యొక్క స్థితిని దేవుడు నీకు ఇవ్వబోచున్నాడు. దేవుడు మన పక్షమునున్నాడు, మనకి విరోధి ఎవరు? ఆయన నిలబెడితే చాలు, ఆయన ఆలోచనిస్తే చాలు. ఎంతమంది వచ్చినా కమాన్, నా దేవుడు నాకు తోడయ్యన్నా, నేను నిలబెడతాను ధైర్యం. నువ్వు పోవాలనుకున్నావు, ఆ ప్రాంతానికి దేవుడు తీసుకురావాలనుకున్నావు, అక్కడే నిలబెట్టాలనుకుంటున్నాడు, అక్కడే నిన్ను ఉంచాలనుకుంటున్నాడు, అక్కడే నిన్ను గొప్ప చేయాలనుకుంటున్నాడు. ఇది నాన్న ఎంతమంది మరి రూఢిగా నమ్మగలుగుతున్నారు, నా దేవుడు నా పక్షాన ఉన్నారు, ఆయన నన్ను విడిచిపెట్టలేదు. మనుషులు ఎన్నో ద్వారాలు మూసేయచ్చేమో కానీ దేవుడు ఆయన నా కొరకు ద్వారం తెరిచి ఉన్నాడు.
నిజమే ప్రభు, నేను ఆ స్థితిలోనన్నా మనుషులందరూ నన్ను మోసం చేశారు, మనుషులందరూ నిందలు వేశారు, మనుషులందరూ త్రోసి వేశారు, నా నివారణకి నాకు ఎవరు లేరు ప్రభు, కానీ నువ్వు నా పక్షమునున్నావు నాయన. ఎంతో శ్రమించా, నా అనుకున్న అందరి దగ్గరికి వెళ్ళి ప్రేమించాను, వాళ్ళ కష్టంలో నా కష్టం అనుకో నేను కూడా కష్టపడ్డాను ప్రభా. అయ్యా శ్రమించాను నాయన, కన్నీరు కార్చాను ప్రభా. అయ్యా అదిగో అందరిని ఒకే రీతిగా ప్రేమించాను కానీ ప్రభా, అయ్యా అందరూ నన్ను నటించే, అయ్యా అందరూ నా విషయంలో నటన జీవితం కలిగి ఉన్నారు ప్రభా. అందరూ నన్ను మోసం చేస్తున్నారు ప్రభా, ఎవరు నన్ను సరిగా ప్రేమించలేదు ప్రభా. అయ్యా నేను నిలబడినప్పుడు నా కొరకు ఎవరు నిలబడలేదు ప్రభా, నా పక్షాన్ని ఎవరు నిలబడలేదు ప్రభా. నేను ఒంటరివాడినయ్యో నన్ను అనుకుంటున్నాం కదా, నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు, అందుకే ఇంకా నువ్వు బ్రతికావు, అందుకే ఇంకా నువ్వు పడిపోలేదు. ఆయన నీకు తోడై ఉన్నాడు, ఆయన నిలబెట్టే దినము అతి త్వరలోనే ఉన్నది. It's very soon God is going to bless that person, the God who has anointed. దేవుడు అభిషేకించిన వ్యక్తిని దేవుడు అతి త్వరలోనే దేవుడు నిలబెట్టబోతున్నాడు. యాకోబు విషయంలో దేవుడు తోడయ్యన్నట్టుగా ఎవరైతే వాక్యం వింటున్నారో, ఎవరైతే ఈ వాక్యాన్ని నువ్వు రూఢిగా నమ్ముచున్నావో, ఇది నన్ను దేవుడు నాతో మాట్లాడాడని దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. దేవుడు నీ యొక్క జీవితంలో ఒక నూతనమైన కార్యములు చేయబోతున్నాడు. అది ఇప్పుడే మొలుచున్నట్ట. ఆమేన్, హల్లెలూయా. ఆ దేవుడు నమ్మదగినది, ఆయన సమాధానాన్ని ఇచ్చి నడిపించే దేవుడు. దేవుడి కొద్ది మాటలో ఆయన వెనుకల్లో ముద్ర వేసి నడిపించి బలపరిచి వాడుకున్నాను గాక. ఆమేన్. బ్రదర్ మోసెస్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీ ఉన్నతమైన ఘనమైన పాదములకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినమందు తండ్రి, నీ సేవకులను నిలబెట్టుకుని ప్రభు ఈ రోజు నువ్వు మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రాలు. మొదటిగా తండ్రి ప్రభా, పాటల్లోనూ ఆరాధనలోను ఆత్మ వర్షం మనలో కురిపించి దేవా, నీ దాసుల్ని కొలతలేని ఆత్మచేత నింపి ఈ పరలోక ఈవుల చేత, పరలోక మాటల చేత తండ్రి ప్రభు ఈరోజు నువ్వు మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభా. అవును తండ్రి, నువ్వు మా పక్షముగా ఉన్న దేవుడు తండ్రి ప్రభా. నువ్వు మా పక్షముగా ఉండగా మాకు విరోధి ఎవ్వరు ఉండరు తండ్రి అన్న ప్రభా. తండ్రి అటువంటి బలమైన శ్రేష్టమైన మాటలు మాట్లాడావు ప్రభా. అవును తండ్రి, అయ్యా యాకోబు పక్షముగా తండ్రి నా ప్రభా, తల్లి ఉంటున్నప్పుడు తండ్రిని మోసం చేసి తండ్రి ప్రభా అయ్యా బయటికి వచ్చాడు. కానీ ప్రభా ఈ రోజున తండ్రి ప్రభా యాకోబుకు నువ్వు తోడై ఉండి తనను మరలా తండ్రి ప్రభా తన స్వదేశానికి తీసుకొచ్చి ఒక ఇశ్రాయేలుగా నువ్వు మార్చిన దేవుడు ప్రభా. గొప్ప దేవుడు తండ్రి, స్తోత్రాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు. అయ్యా యాకోబు జీవితంలో నువ్వు చేసిన మేలును అయ్యా ఈ రోజున తండ్రి ప్రభా ఈ మాటలు వింటున్న వారి జీవితంలో నువ్వు చేస్తానని అయ్యా చాలా రూఢిగా నువ్వు మాట్లాడావు ప్రభా. అందువల్ల స్తోత్రాలు తండ్రి. మా జీవితంలో ఎందరో ఎదురవుతారు, ఎన్నో పరిస్థితులు మాకు వచ్చినప్పటికీ ప్రభా అయ్యా వారందరూ ఎన్ని పరిస్థితులు అయ్యా మనుషుల యొక్క కపటోపాయము నుంచి నువ్వు తప్పించి నీ సన్నిధి నీడలో మమ్మల్ని ఆశీర్వదించే ఘనమైన గొప్ప దేవుడు తండ్రి నా ప్రభు. స్తోత్ర. ఈ రోజున తండ్రి ప్రభా యాకోబు జీవితాన్ని మా ముందు పెట్టి ప్రభా, యాకోబుని తండ్రి ప్రభా అయ్యా అందరూ విడిచిపెట్టినప్పటికీ, సొంత జనులే విడిచిపెట్టినప్పటికీ, అయ్యా నానుకున్న వారు అందరూ విడిచిపెట్టినప్పటికీ ప్రభా నువ్వు విడవక ఎడబాగి తన పక్షముగా ఉండి ప్రభా ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు తండ్రి. స్తోత్రాలయ్యా. అందుని బట్టి స్తోత్రాలు. ఈ రోజున మాట్లాడిన ప్రతి మాట అయ్యా విన్నవారి జీవితంలో, వారి హృదయంలో, వారి పరిచర్యలో, వారి వ్యక్తిగత జీవితంలో ఆ మాటలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చబడును గాకని ప్రార్థిస్తున్నాను దేవా. ఎవరైతే కృంగిపోయి ఉన్నారో, బాధల్లో ఉన్నారో, ఈ మాటలు వారికి ఓదార్పును, ఆదరణను, సంతోషమును, సమాధానమును, నెమ్మదిని యేసు నామములో వారి జీవితంలో కలుగునుగాకనే ప్రార్థిస్తున్నాను. అద్భుతం చేయండి, ఆశీర్వదించమని దేవుని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా నీ దాసులను తన కొలతలేని ఆత్మచేత నింపి ప్రభా, ఏకని కొలతలేని ఆత్మచేత నింపి అయ్యా హృదయపు లోతుల్లో అయ్యా వారు ఏ బాధల్లో ఉన్నారో సమస్తమును ఎరిగిన అయ్యా తని ప్రభా దేవానికి స్తోత్రాలయ్యా. నీ దైవదాసుని యొక్క నోటిన ఆ మాటలు ఉంచుదని ప్రభు మాట్లాడిన విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. నీ దాసుని ఇంకా మరింత కొలతలేని ఆత్మచేత నింపి అయ్యా తని ప్రభా ఆయా స్థలాల్లో నిలబడుతున్న బలమైన అయ్యా పరిచయం నీ దాసుని ద్వారా జరిగించి ప్రభా అయ్యా
కృంగిపోయిన వారిని, పడిపోయిన వారిని, గుండె చెదిరిన వారిని, గాయపరచబడిన వారిని గాయాలు కట్టి కృంగిపోయిన వారిని లేవనెత్తి బలమైన కార్యాలు నీ దాసులు ద్వారాను జరిగించమని ప్రార్థిస్తూ నీ బలమైన సన్నిధి చేత, నీ బలమైన అభిషేకంతో అయ్యే నీ దాసులను బలముగా ఈ తరములో నువ్వు వాడుకోమని ప్రార్థిస్తూ వారు చేస్తున్న పరిచర్లన్నిటినీ దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తూ రెండో సర్వీస్ జరుగుతుండగా ప్రభా ఆ రెండో సర్వీస్ లో బలమైన నీ కృప అయ్యా అక్కడ ఉండునుగా అక్కడ ప్రార్థిస్తున్నా. ఆ ప్రాంతం అంతా తండ్రి ప్రభా క్రీస్తుకు సొంతమగునుగాక, యేసు నామల ప్రాంతం అంతా క్రీస్తుకు పట్టబడునుగా అక్కడే ప్రార్థిస్తున్నాం. నీ తట్టు త్రిప్పబడునుగాక. అక్కడ వస్తున్న ప్రతి ఒక్క తండ్రి చంటి బిడ్డలు, యవనస్తులు, వృద్ధులు, పెద్దలు, చిన్నలు, ప్రతి ఒక్క బిడ్డలు ప్రభా యేసునికి సొంతమగుదురుగాక, యేసుకు సొంతమగుదురుగాక. క్రీస్తు రక్తములో వారు కడగబడుదురుగాక. నీ దాసుని యొక్క ప్రయాస ఎంత మాత్రం వ్యర్థమవకుండా ప్రభా ఆ ప్రాంతం అంతా రక్షించబడునుగా. దేవానికి స్తోత్రాలు. పౌలు తండ్రి ప్రభా ఎదెస్సు ప్రాంతమునికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ తండ్రి ప్రభా అనేకులు తండ్రి ప్రభా అయ్యా క్రీస్తుని ఎరగని వారు ఉన్నప్పుడు ప్రభా అయ్యా పౌలు అక్కడ అడుగు పెట్టగా ప్రభా ఆ ప్రాంతం అంతటిని రక్షించిన రీతిగా ప్రభా నీ దాసులు అక్కడ అడుగు పెట్టి ఉన్నారు. ఆ ప్రాంతమునకు క్రీస్తుకు సొంతమగునుగాక, దైవజనులకు తన చేతికి అప్పగించబడునుగా అక్కడ అద్భుతం చేసి ఆశీర్వదించడం. ఈ లైవ్ ద్వారా విన్న ప్రతి ఒక్కరి జీవితంలో బలమైన కార్యాలు చేసి ఈ దాసును యొక్క తండ్రి ప్రభావ పరిచయను అయ్యా విస్తరింప చేయమని ఆశీర్వదించమని ప్రార్థిస్తాం. ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని ప్రార్థిస్తాం. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధగా నిన్ను సహవాసమును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నడిపించి బలపరిచి వాడుకునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మీకు ఏమైనా ప్రార్థన వస్తుంటే మాకు తెలియపరచండి. అదేవిధంగా మా పరిచయ నిమిత్తం కూడా ప్రార్థన చేయండి. If you have any prayer request, you can mention us below. We are going to pray for you personally, and keep us praying for our family and for our ministry. Thank you. Praise the Lord.